everyone. అసలు దేవుడు ఎక్కడున్నాడు బ్రదర్? దేవుడు ఎక్కడుంది? పసివాళ్ళని పప్పు తీశారు, ఖాళీ ముద్దలైపోయారు. ఒక ఇంట్లో నలుగురు, ఒక ఇంట్లో అమ్మ కూతురు, ఒక ఇంట్లో నాన్న కొడుకు. మరీ ఇంత ధరణమా? ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మనం ఇంతగా పోరాడుతున్నాం, ఇంతగా గొడవ పెట్టుకుంటున్నాం, ఇది నాది అది నీది, వాడు అట్లా వీడు ఇట్లా. చూడండి బ్రదర్, ఒక్క విషయం గుర్తుంచుకోండి, బస్సులో పోయినా చనిపోతాం, కార్లో పోయినా చనిపోతాం, ట్రైన్లో పోయినా చనిపోతాం, ఫ్లైట్లో పోయినా చనిపోతాం, నడుచుకుంటూ పోయినా చనిపోతాం, ఇంట్లో తింటూ కూర్చున్నా చనిపోతాం. లైఫ్ అనేది ఒక గేమ్ బ్రో. లైఫ్లో వచ్చామా, గేమ్ ఆడుకున్నామా, వెళ్ళిపోయామా, అంతే. ఒక విషయం గుర్తుంచుకోండి బ్రో, ఉన్నంతకాలం అందరితో మంచిగా ఉండండి, మంచి పనులు చేయండి, ఎవరికి మోసం చేయకండి, వీలైతే సాయం చేయండి. నువ్వు ఎంత మంచి చేస్తే ఏదో ఒక రోజు ఆపదలో నీకు అదే సాయపడుతుంది. అది నాది ఇది మీది అని గొడవలు పెట్టుకోకండి, ఎవరితో శత్రుశేషం పెట్టుకోకండి. ఉన్నంతకాలం లైఫ్లో ఎంజాయ్ చేయండి. ప్రతి వాల్వో బస్సులో సీట్ పక్కన ఒక చుట్టే పెట్టండి, ఎమర్జెన్సీ డోర్స్ పెట్టండి. మన బాడీ మన ఇంట్లో వరకు దొరుకుతుందో దొరకదు, అంత డేంజరస్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్లీజ్, ఈ 2025లో ఈ ఇయర్ చాలా అంటే చాలా డేంజరస్ ప్రమాదాలు జరిగాయి. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బీ హ్యాపీ ప్లీజ్.